నాకు గణేష్ ఇంతకే అది దొరుకుతుంటే కొంచెం చెప్తాను అధికారులు మాకు న్యాయం చేయాలని సరే నేను నాకు బీపీ చెప్పగలను గడ్డి ఒక డిస్టర్బ్ అవుతుంది. ఏమిటి సమస్య ఏమున్నది? అందరికీ నమస్కారం. నా పేరు వడ్డెరాజి, అంతరం గ్రామ ఉప సర్పంచ్ని. అయితే మన ఊళ్ళో జంపికుంట చెరువు నుంచి దాదాపు 4 రోజులుగా ఒండుమట్టి అంటే నల్ల మట్టిని అక్రమంగా తరలించి ఇటుకబట్టి వ్యాపారస్తులకు ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకుంటున్నారు. ఒక రాజకీయ నాయకుని కొనసాగలి నడుస్తుందని మాకు సమాచారం వచ్చింది. అయితే ఈ మట్టిని గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ఏదైతే రైతులు ఉంటారో వాళ్ళకి తీసుకోవాలన్నా కూడా ప్రభుత్వానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు పర్మిషన్ తీసుకొని వేసుకోవాల్సింది ఉంటుంది. కానీ గత 4 రోజులుగా మిడ్ నైట్లో అంటే రాత్రి 1 నుంచి 2, 3, 4 ఈ మధ్యలో ప్రజలు ఎవరు ఉన్నారు. ఇక్కడ ప్రజలు లేని టైంలో ఒక రాజకీయ నాయకుని కనసాగల్లో దాదాపుగా 300 ట్రిప్పుకు 5,000 చెప్పున 300 ట్రిప్పుల వరకు 6 ఇటుకబట్టి వ్యాపారస్తులకు అమ్ముకున్నట్టు మా దగ్గర సమాచారం ఉంది. కావున దీనికి తగిన చర్యలు తీసుకొని బాధితులపై వెంటనే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. అయితే రాత్రిపూట మాత్రమే కొడుతున్నారా వీళ్ళు, ఎవరు తెలియకుండా? అవునండి, పొద్దున ఉంటే మేము ఎట్లయినా అడ్డుకుంటాం కదా. మాకు ప్రజల సమస్య మీద మేము ఎంతవరకైనా పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇది రైతులు మాత్రం వేసుకొని పర్మిషన్, మనకు రైతులకు కావాల్సి వచ్చినా కూడా మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ గ్రామ పంచాయతీల రెండిట్లో ఒక మనం వినతి పత్రం ఇచ్చి పర్మిషన్స్ తోటి కొట్టుకునేది ఉంటుంది. ఎంత ల్యాండ్ ఉంది, దానికి ఎంత మట్టి అవసరం ఉంటుంది అని చెప్పేసి. ఈ పూడికలు ఉంటాయి చెరువుది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒక టైంకు పూడికలు దీనికి వస్తుంది నిల్వ పెట్టడానికి వాటరు. అయితే దాంట్లో లేకుండా మనకు వర్షాకాలంలో జంపికుంట నుంచి కాకుండా ప్రతి చెరువులో ఇక్కడ విలేజ్లో వాటర్ యథావిధిగా వదిలేస్తారనమాట. ఎందుకోసం అంటే మళ్ళీ వాటర్ ఉంటే కొట్టుకోనికి రాదు వాళ్ళకి ఇబ్బంది. ఆ వాటర్ అంతా తీసేసి ఈ టైం వరకు ఫ్రీ చేసుకొని మట్టిని తీసుకొని ప్రైవేట్గా అమ్ముకుంటున్నారు. అంటే ప్రైవేట్గా అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అవునండి, మాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. మేము ఈరోజు ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి గనుల శాఖ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి కంప్లీట్ చేసాం. అయితే చేసామండి. మేము కావాల్సి వస్తే మేము కలెక్టర్ దగ్గర కూడా ఈ యొక్క కంప్లైంట్ తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ యొక్క ఏదైతే ఇల్లీగల్గా మనకు పర్మిషన్ ఎవరైతే కొట్టుకున్నారో, ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇటుకబట్టి వ్యక్తులకు అమ్ముకున్నారో వారి పైన తగిన చర్యలు తీసుకోవాలి, విచారణ జరపాలి. వాళ్ళ పైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అంతరం చుట్టుపక్కల ఇటుకబట్టీల దగ్గర డంపింగ్ చేసినట్టున్నది. ప్రతి ఒక్క ట్రిప్పుకు 5,000 చెప్పున తీసుకున్నారని చెప్పేసి కూడా మా దగ్గర సమాచారం ఉంది. మొత్తం ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ ఆఫీస్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం చూపెట్టినాము. కావున తగు చర్యలు తీసుకోగలరు బాధితులపైన.